ఇక కొంతమంది ఇళ్లలో అన్ని బాగున్నప్పటికీ ఇంట్లో సంతోషాలతో ఉన్నప్పటికీ కూడా సడన్గా అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అంటే వాస్తు దోషాల వల్ల అలా జరగవచ్చు అంటారా? అంటే మరణాలు ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, ఒక 65-75 సంవత్సరాలకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వృద్ధులు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏ లోటు లేదమ్మా, చిన్న ఇబ్బంది లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కొంత దేశానికి సర్వీస్ చేసి ఉండి కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఆ వయసులో మరణిస్తే మాత్రం ఒక అదృష్టంగానే భావించాలి. ఎవరి చేత ఇబ్బంది పడలేదు, ఎందుకంటే శరీరాన్ని హాస్పిటల్కి ఇచ్చేసి ఎన్నో ఇబ్బందులు పడి చనిపోవడము అది కొంచెం దోషంగా పరిగణన తీసుకోవాలి. కానీ ఇంట్లో అనుకోకుండా అంటే 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అనుకోకుండా చనిపోతే మాత్రం అదృష్టంగా భావించాలమ్మా, ఒక పండుగ వాతావరణంగా చూసుకోవాలి. అలా కాకుండా ఆయుష్ని అంటే ఒక 30 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఉదాహరణకు చెప్తున్నాను, 50 సంవత్సరాల లోపు పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్సిడెంట్స్ ద్వారా యాక్సిడెంట్స్ ద్వారా లేదంటే ఇంకేదైనా చేసుకొని హాస్పిటల్లో వైద్యం చేసుకుంటూ ఏదైనా మరణిస్తే మాత్రం అది ఖచ్చితంగా మనం దోషంగా పరిగణించాలి. అలాంటి గృహంలో ఈశాన్య దోషములు ఉంటాయి. ఈశాన్యంలో ఫిల్లర్స్ ఉండడము, ఈశాన్యం తగ్గి ఉండడము, అలాగే నైరుతి దక్షిణంలో ఉత్తరంలో కంటే కూడా దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడము, ఇలా ఉన్నప్పుడు ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. అలాగే వీధిపోట్లు, నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు అంటే వీటికి తోడు నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు కొంచెం అకాల మరణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి జరుగుతుంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అలాంటి మరణాలు జరగకుండా కొన్ని ఆ దోషాన్ని గుర్తించి కట్టడి చేసుకోవచ్చు.